12వ వాక్యం. 10వ వాక్యం చదవండి. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. స్తోత్రం చెప్పండి. చదవబడిన ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నగా 10వ వాక్యంలో క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయములో జీవము కలిగి ఉన్న ఆత్మగా మరి దేవుడు తెలియపరుస్తున్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించని ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అంటే జీవింపచేయనంటే ఈ లోకంలో కాదు కానీ పరలోకంలో మన ఆత్మ నశించుకోకుండా ఆయన జీవింపచేయడానికి పొగ చూపుతున్నాడు. కనుక క్రీస్తునందు ఉండి ఆయన ఆత్మ విషయంలో మనము చాలా జాగ్రత్తగా శరీర విషయంలో కూడా కాపాడుకున్నప్పుడు చాలా ఉన్నతమైన స్థితి దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కనుక శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానికి రుణస్థులము కాము. 12వ వాక్యం. మీరు శరీరానుసారులుగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు. శరీరానుసారంగా ప్రవర్తిస్తే సావవలసిన వారై ఉన్నారంట. శరీరానుసారంగా ప్రవర్తించిన వారు స్మరణానికి దగ్గరైపోతున్నారని సావవలసిన వారై ఉన్నారు. మీరు శరీరానుసారులుగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. స్తోత్రం చెప్పండి. ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్న మాట ఏంటంటే మీరు ఆత్మ ద్వారాగా శరీర క్రియలను చంపివేసినప్పుడు దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతురో వారందరూ దేవునికి కుమారులై ఉంటున్నారు. అంటే కేవలముగా జీవమును మరణమును మన ఎదుట పెట్టి ఉన్నాడు కనుక ఏది మనకి మంచిదో దేవుడికి తెలుసు కనుక ఆ తెలిసి ఉన్న విషయాలను మనం చాలా జాగ్రత్తగా ఆత్మచేత శరీరాశలను చంపివేయాలి. శరీరాశలను చంపివేసినప్పుడు ఏం జరిగిందంటే మనం దేవునితో పాటుగా జీవించేవారిగా దేవుడు మనకి శ్రేష్టమైన కృపను ఇస్తూ ఉన్నాడని మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని విషయంలో శరీరాన్ని ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, సావుకు లోనైపోతున్నాడు అని చెప్పి స్పష్టంగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారికి దేవుని కుమారులై ఉండే అవకాశం ప్రభువు ఇస్తున్నాడు. ఎందరో దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఈరోజు దేవుని ఆత్మ అంటే ఏమిటి? దేవుని వాక్యానుసారంగా నడుచువారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారిగా ఉన్నారు.
కనుక ఆత్మను పోగొట్టుకొని దేవుని వాక్యాన్ని వింటూ మళ్ళా మనం లోకంలో బ్రతికినట్టయితే సావునకు లోనైపోతున్న వారిగా ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని వెలిగి దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న వారికి మరలా ఆయన పిల్లలుగా మారటానికి, తన కుమారులుగా ఉండటానికి దేవుడు కూడా చూస్తున్నాడు. దేవుడు కుమారులుగా ఉండాలనుకుంటున్నామా? లోకములో శరీరాశలు ఎవరి అంటే అపవాది ఏర్పాటు చేసింది. అపవాది ఆశలు పెట్టింది. ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే అపవాది మనిషిని అక్కడే ట్రాప్ చేసింది, ప్రక్క త్రోవలకు నడిపించేసింది, దాని ఇష్టానుసారమైన ఆశలకు నడిపించేసింది. అక్కడ నుండి శరీరాశులలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంతకుముందు శరీరాశ లేదు. అంతకుముందు వాళ్ళు ఆత్మానుసారులే బ్రతికారు, ఆత్మానుసారులే జీవించారు. కానీ ఎప్పుడైతే అపవాది వాళ్ళని శోధించిందో, ఎప్పుడో దేవుని మాటను విడిచిపెట్టి వాళ్ళ అపవాది మాట విన్నారో అప్పుడే ఆత్మను కోల్పోయారు. ఆత్మను కోల్పోయి సావునకు లోబడిపోయారు. ఏబేలుకి మరణం వచ్చేది కాదు, కయ్యూనికి దేశ దిమ్మరిగా మార్చబడేవాడు శాపం వచ్చేది కాదు. అంతెందుకు అవ్వ ఆదాముకి శాపముల చేత బయటికి నెట్టివేయబడిన వారు కాదు, ఆత్మచేత నింపబడ్డ వారు దేవుని పిల్లలుగా బ్రతికారు, దేవునికి ఇష్టమైన పిల్లలుగా బ్రతికారు. ఆదామ అంటే చిత్తం ప్రభు అని పలికేవాడు. కానీ ఆదామ అంటే పలికే రోజు రాలేదు. ఎప్పుడు శరీరానుసారమైన పరిస్థితి ఎప్పుడైతే వాళ్ళకి ఏర్పడదో, మేము శరీరంతో ఉన్నామని వాడు సిగ్గును కప్పుకొని ఆ చెట్ల చాట్లో దాక్కుని ఉండే పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? అపవాది పడగొట్టేసింది. కనుక దేవుని పిల్లలుగా ఉండాలనేది ప్రభు చిత్తమై ఉన్నది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ముందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదారు. స్తోత్రం చెప్పండి. ఆత్మచేత శరీర క్రియలను చంపిన వాడు జీవిస్తాడట. స్త్రీ అయినా పురుషులైనా 5 నిమిషాల సంతోషం, ఒక క్షణం ఆలోచన మనసులోకి వచ్చే ఒక క్షణం ఆలోచన దాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు, దాన్ని మన స్వాధీనంలో ఉంచుకున్నప్పుడు, ఆత్మ ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీలో దేవుని ఆత్మ నిలిచి ఉంటుంది. నీకు తెలుసు, సంసోను ఆత్మను నిలుపుకోలేకపోయాడు, భ్రష్టుడైపోయాడు. చివరికి కళ్ళు గొడవబడి, కనులు గోడబెరకబడి, దాగోను గుడిలో అతన్ని కట్టివేసి ఎంత భయంకరమైన మరణం పొందుకున్నట్టుగా, అన్యులతో మరణాన్ని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఫిలిష్తీయులతో మరణాన్ని పొందుకున్నాడు. కారణం ఏంటంటే ఆత్మను అక్కడ రాయబడి ఉంటుంది. ఒకేసారి అతను ప్రభువు తెలుసుకొని లేచినప్పుడు ఆత్మ అతను విడిచిపెట్టిపోయిందని. స్తోత్రం చెప్పండి. ఆత్మ అతని న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయంలో 21 యెహోవా ఆత్మ అతనికి తెలియలేదు. అప్పటి వరకు ఏముంది? దేవుని ఆత్మ ఉంది. అప్పటి వరకు దేవుని ఆత్మ తన మీద నివసిస్తూ ఉంది. కనుకనే 1000 మందిని చంపగలిగాడు, సింహాన్ని చీల్చగలిగాడు, అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. కానీ ఆత్మను పోగొట్టుకున్నాడు. శరీరానుసారమైన బ్రతుకులోకి వెళ్ళిపోయాడు సంసోను. ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎందరో ఈరోజు శరీరానుసారమైన బ్రతుకులు ఆశించి ఆత్మను పోగొట్టుకుంటున్నారు. ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఉంది. దేవుడు నిన్ను విడిచిపెడితే ప్రయోజనం ఉందా? మొదటి సౌలు రాజుని దేవుడి ఆత్మ విడిచిపెట్టింది. ఆ రోజు నుంచి శ్రమలే, యుద్ధాలే, భయంకరమైన శోధనలే. తండ్రి కొడుకులు మొత్తం ఒకరి కళ మంది ఒకరు శత్రువు చేతిలో మరణించారు. యుద్ధములో మరణించబడి వాళ్ళ తలలో తీయబడి మొండాలు తగిలించబడ్డాయంట. చెలకపోయి అంత భయంకరమైన మరణం పొందారు. దేవుని వాక్యం అర్థమైపోతుంది. శరీరానుసారులు సావునకు లోనైపోతూ ఉన్నారు. శరీరానుసారులు
సావులకు లోనైపోతున్నారు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని కుమారులై ఉందురు. దేవుని పిల్లలుగా ఉండాలనేది అని చెప్తాం. క్రిస్మస్ వచ్చేసిందంటే మనం ఈ నెల అంతా కూడా ఈ నెలలోనే ప్రార్థన పెట్టుకుంటాం. ఈ నెలలో పెట్టుకోవడానికి నేను అనుకుంటాను డిసెంబరు క్రిస్మస్ సందర్భంగా అయితే కాదు, కానీ డిసెంబర్ నెల లాస్ట్ నెల. ఈ సంవత్సరం అంతా 11 నెలలు దేవుడు కాపాడి, 12 నెలలు దేవుడు కాపాడి ఈ చివరి నెలలో నెక్స్ట్ 1వ నెల జనవరి నెల వస్తుంది కనుక ప్రార్థన పెట్టించుకోవడం మంచిది. కానీ అంతకుముందు 1 నెల ముందే ఏర్పాటు చేసుకుంటే అందరికీ బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ప్రతి క్షణం కాపాడుతున్నాడు కనుక కృతజ్ఞత కోరికలు పెట్టుకోవాలి. కొందరు యేసయ్య పుట్టాడని పెట్టుకుంటారు. ఇప్పుడే ఆయన పుట్టిండు ఆయన చెప్పండి. ఎన్నిసార్లు ఆయన పడుతున్నాం మీ కొరకు, ఎన్నిసార్లు బలిసిలోనేద్దాం. కాకపోతే ఏంటంటే లోకానికి తెలియని వాడికి ఎవరికైనా తెలిసినట్లుగా క్రిస్మస్ జరిపించుకోవడం మంచిది. క్రిస్మస్ జరిపించుకోవాలని లేదు, జరిపించుకోవద్దని లేదు, కానీ బైబిల్లో ఉన్న మాట ప్రకారం అయితే జరిపించుకుంటే మంచిదే. కానీ ఆయన బాలుడని నువ్వు సంబోధించవద్దు, ఆయన బాలుడని ఇంకా నువ్వు పాటలు పాడవద్దు, ఇంకా ఆయన బాలుడు చేసే అట్లా కనుక మరి అదే ఆది కాండంలో ఆయన స్త్రీ సంతానం. ఏ సంతానం అంటే ఆయన స్త్రీ సంతానం, ఏకైక స్త్రీ సంతానం. మన పేరు అయితే రాసేటప్పుడు తండ్రి పేరు రాయబడి ఉంటుంది, కానీ యేసుప్రభు వారి పేరు అలా రాయడానికి అవకాశం లేదు. ఆయన స్త్రీ సంతానం అని రాయబడి ఉంటుంది. కనుక ఆయన కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసుప్రభు వారికి పుట్టక మునిపే స్త్రీ సంతానంగా పుట్టబోతాడని చెప్పి రాయబడి. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని ఆయన ఇప్పుడు పుట్టాడు కాదు, ఆయన ఇప్పుడు పుట్టాడని తెలుసుకోవటం కూడా అనవసరం. కాకపోతే ఆయన వచ్చాడు, స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చాడు, నశించిపోతున్న వాటిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు, శ్రమ నుండి విడిపించడానికి వచ్చాడు, శ్రమను శ్రమగా పట్టుకొని ఆయనతో పాటుకు తీసుకొని వెళ్ళాడు. మనందరికీ దేవుని కృప చేత మంచి ఈవులు ఇవ్వడానికి. అందుకే అంటాడు రోమిలికి రాసిన పత్రికలోనే మరి 8వ అధ్యాయం 28వ వాక్యం అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమించు వారికి మొదటి మాట ఏంటంటే శరీరానుసారంగా ప్రవర్తించిన సాగుకు లోనవుతున్నారు. ఆత్మచేత ఆ శరీర కిరణం చంపిన వారు దేవుని పిల్లలుగా నిలబడతారు. స్తోత్రం చెప్పండి. ఒకటి. రెండో మాట ఏంటంటే ఎందరైతే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము. ఎందుకనగా తన కుమారుడు అనేక జ్యేష్ఠుడగునట్లు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తమ కుమారునితో ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని నిర్ణయించెను వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారి నీతిమంతులుగా చేర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. స్తోత్రం చెప్పండి. కనుక ఎందరైతే 28వ వాక్యం మనం చూసినట్టు దేవుని ప్రేమ ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి ఎవరిని ప్రేమించాలను అంటే దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుతాము. ఎందరైతే పిలువబడి ఆయన చిత్తానుసారిగా నడిచిన వారికి దేవుడు సమస్తము సమకూర్చబడుతున్నాయి అని చెప్తున్నాడు.
బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చినా, నువ్వు ఎక్కడుండి ఏడ్చినా, దేవుని చెప్తాను నువ్వు వెళ్ళినదాని కనుక, కాస్త కన్నీరు వచ్చింది కనుక దేవుడు నిన్ను ప్రేమించి నీకు రావలసిన ప్రతి ఫలం నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ముందు నువ్వు దేవుని ప్రేమించాడు. దేవుని ప్రేమించినప్పుడు ఆయన మళ్ళా నిన్ను ప్రేమిస్తాడు. సామెతల గ్రంథంలో ఉంది కదా, నన్ను ప్రేమించేవాడిని నేను ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు. నేను ప్రేమిస్తానంటున్నాడు మొదటి మాట. నన్ను ప్రేమించేవాడిని నేను ప్రేమిస్తాను. అసలు ఆయన ప్రేమించడం మొదలు పెడితే ఏ మేలు కుదురు మనకి సమస్తం సమకూర్చబడతాడు అన్నమాట. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి సమస్తము జరుగుతున్నవని, సమకూడి జరుగుతున్నాయి, సమస్తం జరుగుతాయి. కాకపోతే కొంచెం ముందు వెనక జరుగుతామంటే ఏది కూడా ఆగదు. దేవుడు జరిపిస్తాడు, కాస్త ముందు వెనక. దాని గురించి వేదన పడాల్సిన అవసరం లేదు. అసలు పిలువబడిన వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉండాలి. దేవుని ప్రేమించే లిస్టు నీకు, ఆ దేవుని ప్రేమిస్తున్న మనస్సు నీకుంటే, దేవుని ప్రేమించే ఆ మనస్తత్వం నీకుంటే సమస్తం నీ యందు దేవుడు సమకూర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎలా తెలిసింది దేవుని ప్రేమిస్తామని? దేవుని ప్రేమిస్తామని ఎలా తెలిసింది? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను వరి కోతలకు పోయి కొన్ని డబ్బులు సంపాదించుకొని ఇల్లు వేసుకుంటా. ఆ దినాలలో 5,000 రూపాయలు సంపాదించుకుంది. 5,000 రూపాయలు ఇంట్లో కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. సేవకు వచ్చేటప్పుడు అక్కడ పరదా వేసి ఆ పరదా కింద కూర్చొని నలుగురికి వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాం. అయితే మైక్ ఎవరిని పట్టించు, అసలు రావటమే కష్టం. ఎవరు మైకి తెస్తారు, ఎవరు సౌండ్ సిస్టమ్ చేస్తారు. సత్తుపల్లి వచ్చి సౌండ్ ఇప్పుడు బాక్స్ వచ్చినాయి. ఈ 5,000కి వెళ్ళి చూసి నా పిల్లల వైపు చూస్తే ఇల్లు బాగోలేదు, పైన కప్పు లేదు, ఒరిగడ్డి కప్పి ఉంది, జమ్మి కప్పి ఉంది, పైన కంతలుగా ఉంది. ఇల్లు బాగు చేయించుకోవాలా, చుట్టూరు తడికలు వాడబెట్టించుకోవాలా. ఈ డబ్బులతో మందిరానికి బాక్సులు అవసరం. ఇప్పుడు నేను చెప్పిన కాడ అక్కడి వరకే ఏర్పడుతుంది. ఆ గుడారం ఏంటంటే పరదా వేసుకున్నాం. అది కూడా 4 వైపున 4 పొయ్యిలేసి పరదా దించేసాం పతిశేను ముందు. అక్కడ వాక్యం చదువుతుంటే రోజు ప్రభు నాకు ప్రేరేపించింది, ఇల్లు శుభ్రం చేసుకోవాలా. పిల్లలు చలికాలం వచ్చేసింది, డిస్టర్బండల మరి చుట్టూరు గాలి వస్తుంది, పైన కంతలు వర్షం పడితే ఏముండదు. ఇల్లు బాగు చేయించుకోవాలా, దేవునికి బాక్సులు తీసుకురావాలి. అంటే దేవుని మాట ఏమనుంది? దేవుని ప్రేమించే వారికి సమస్తము, ఆయన సంకల్ప చొప్పున నడుచు వారికి సమస్తం సమకూర్చాలి. ఆలోచన వచ్చింది ప్రభు. అప్పుడు నాకు వాక్యం కూడా తెలియదు, కానీ ఏమైనా నువ్వు నన్ను పిలవటమే గొప్ప ధన్యత అని సత్తుపల్లిచ్చి 5,000 సరిపోయిన 2 పాకాలు, 2 బాక్సులు, 50,000 సెకండ్ హ్యాండ్ కొనుక్కొని వెళ్ళి దాని ఒక స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఆ 4గురికే పనిచేసి స్టార్ట్ చేసి ఆ రోజు అయ్యానే కొనుక్కొచ్చింది నా చేతులు. దేవుని కృప ఆ రోజు నుంచి ఈ రోజుకి మమ్మల్ని ఎడవలేదు. దేవుని ఇష్టం అది మొదలుకొని నాకేది అవసరమో ప్రభు నాకు సమకూరుస్తూనే అన్నాడు. రాయబడిన మాట మనం గమనిస్తాం. ఒకటి శరీరానుసరమైన స్థితిని మానుకోవాలా, దేవుని ఆత్మచేత నింపబడిన తన పిల్లలుగా మార్చబడతారు. రెండో మాట ఏంటంటే దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని వెలుగుదుము. ఎవరికి జరుగుతాయంట? దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున నడుచు వారికి. దేవుని ప్రేమించాలి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడినప్పుడు తప్పనిసరిగా మన ప్రతి అవసరంతో కూడా ఆయన ఏం చేస్తాడు? సమకూర్చబడి ఉన్నది. సమకూరుస్తాడు ఆయనే. మనకి ఏది అవసరమో ఆయనే సమకూరుస్తాడు. నువ్వు దేవుని ప్రేమించేవాడిగా ఉన్నావు. దేవుని దగ్గర కఠిన హృదయం ఉండకూడదు. కఠిన హృదయం ఎప్పుడైతే ఉంటుందో ఆ కఠిన హృదయాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు? 9 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో మనం చూస్తే కఠినమైన మనస్సు మనలోకి రాకూడదు.
దేవుని ప్రేమించువాడు ఎలా ఉండాలంటే నీకున్న దాంట్లో నుంచి దేవునికి ఇవ్వగలిగిన ప్రతిదీ కూడా ఒకటే కాదు, ప్రార్థన జీవితం కూడా అవ్వాలా. నువ్వు ఎవరికి ఇవ్వాలా? ప్రార్థన జీవితం దేవునికి ఇవ్వాలా, ప్రార్థన చేయాలా, నువ్వు గుప్పిలు ఇప్పబడాలా. అప్పుడు ఆయన ఆకాశ వాక్యలు ఇప్పిస్తానని వాగ్దానం చేసినది. నీ సేవకు వచ్చేటప్పుడు భయంకరమైన పరిస్థితి అనమాట. నా పరిస్థితి ఎవరు రాకూడదు, నా పరిస్థితి ఎవరు రాకూడదు. ఇప్పుడు అదే స్థానంలో మళ్ళీ రెండో స్థానంలో మళ్ళీ ఒక సేవకుడు వచ్చేసాడు. అసలు ఏమీ లేని స్థితిలో ఈరోజు ఉన్నది కూడా అమ్మేసుకొని మందిరంలో కూర్చున్నారు. నేను అంటాను, నువ్వు ఎవరి కొరకు ప్రేరేపించబడ్డావో, ఎవరి కొరకు ఉన్నది తీసేసుకొని పిలుపుకు లోబడ్డావో, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలువబడిన నీవు నమ్మకంగా ఉంటే నమ్మదగిన వాడి దగ్గర నమ్మకంగా బ్రతుకుతున్న నీ జీవితాన్ని సమస్తము తన యావదాస్తి మీద నమ్మకస్తులకు అధికారం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మొదట్లో కొద్దిగానే ఉండాలి. తొదకు అభివృద్ధి పొందాలంటే నువ్వు కొద్దిగానే ఉన్నప్పుడే నమ్మకస్తులుగా బ్రతకాలి. ప్రతి విషయంలో నమ్మకస్తులుగా జీవించాలి. నేను సేవకు వచ్చిన కొద్ది కాలంలో దేవుడు 60,000 రూపాయలు కట్టమని, ఇదేంటి ప్రభు 60,000 కట్టమంటావు, నా దగ్గర ఏడున్నాయి అని చెప్పాను. అప్పు చేసిన కుమారుడికి నేను జాబ్ గురించి కట్టి ఆ జాబ్ రావట్లేదు, అది మోసం. మరి ఆ డబ్బులు ఇచ్చినట్టు ఎత్తున్నట్టే ఇవ్వట్లా. 2 సంవత్సరాలు తిప్పారు. దేవుని మాట నెరవేర్చలేకపోతున్నా. నాకు ఇంటి నుంచి వచ్చే ఆదాయం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అప్పు అక్కడ అట్లాగే ఉంది, తెచ్చిన కాడ అట్లాగే ఉంది, ఇది రావట్లేదు. ప్రభా 60,000 కట్టమన్నావు. నేను ప్రార్థన చేస్తే 60,000 కట్టు, 2 పంటల బండి పొలం ఇస్తున్నాను అని చెప్పి ఆ డబ్బులు ఇస్తే కడతా ప్రభా, నాకు ఎక్కడే. దాదాపు 50 వారాలు తిరిగారు. 50వ వారంలో ప్రార్థన చేసుకున్నాం. ఈ ట్రిప్ డబ్బులు వస్తే రావడంతో ఈ సన్నిధిలో కట్టేస్తానయ్యా, నాకు సంబంధం లేదు, నువ్వు కట్టమన్నావు, అది నీకు ఇచ్చేస్తాను అనుకున్నా. అయ్యి ఆ ట్రిప్పులో ఎంత ముండోడు 50 వారాలు అంటే సంవత్సరం పాటు తిప్పాడు. ఎవరాకరికి ఆ డబ్బులు వచ్చేసింది. ఆ డబ్బులు రావడంతో దేవుని సంకల్పం చొప్పున దేవుని సిద్ధమే రావడంతో ఇంకో 10,000 ఏదో సార్ తీసుకొని 60,000 తీసుకెళ్ళి ఆ కానుకలు పెట్టేసి వేసేసి ఉన్నమాట చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చాను. తర్వాత 60,000 అప్పెట్ట తీర్చిందో మాకే తెలియదు. దేవుని కృపను బట్టి ఎక్కడ ఏది మొదలుపెట్టినా ఆక్కోకుండా ఆయన చిత్త ప్రకారంగా సమస్తము సమకూర్చబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక నువ్వు ప్రేమించే మనసు ఆయన ప్రేమించే మనసు అంటే ఆయన సమస్తము సమకూర్చే మనసు ఆయనకు ఉన్నది. ఆయన సమకూర్చకపోతే మనం ఎక్కడికి తీసుకొస్తాము? ఆయన ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఎలా జీవిస్తాము? ఆయన సమకూర్చకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఆలోచించాలి. అందుకని ఒకటి, ఆత్మానుసారంగా జీవించాలా, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి ఇష్టపడాలా, ఆయన ప్రేమించే మనసు కలిగి ఉండాలా. అప్పుడు సమస్తం మనకి సమకూర్చబడటానికి ఆయనే మన తండ్రి జరుగుతాడు. తెలుగు గ్రంథంలో ఉంది కదా, అది మొదలుకొని శ్రద్ధ నిలుపుతారంటే ఎవరు శ్రద్ధ నిలుపుతారు? ఆయనే మన యందు శ్రద్ధ నిలుపుతారు. పవిత్రమైన ఎడలా, యథార్థవంతులైన ఎడలా ఆయన నిశ్చయముగా నీ యందు ఎవరు నిలుపుతారు? ఆయన నిలుపుతాడు. ముందు నువ్వు మారాలా, నువ్వు ఆత్మానుసారంగా జీవించాలా, ఆత్మానుసారంగా బ్రతకడానికి ఇష్టపడాలా, వాక్యాన్ని అనుసరించి నడవడానికి ఇష్టపడాలా. కొద్ది దాంట్లో ఉనికి పడవద్దు, చిన్న చిన్న విషయాల్లో ఉనికి పడము. ఒకవేళ నేను ఇయ్యాల్సి వస్తుందే అని నువ్వు అనుకుంటున్నావు, అసలు ఆయన నీకు కూడా ఇయ్యాల్సి వస్తుంది అనుకుంటే నువ్వేమైపోతావు? ఒకసారి ఆలోచించు. చిన్న విషయంలో ఒక దిశమానం తీయడానికి నేను తీయాల్సి వస్తుందే అని అనుకుంటున్నావు. ఎంత సంపాదించడానికి ఇచ్చిన ఆరోగ్యం ఎవరు? ఒక బీపీ పెరిగితే నరాలు చెట్లు అయిపోతే తిరిగి ఇళ్ళకి రావట్లేదు, హాస్పిటల్లోనే పోతున్నా. అర్థమవుతుందా? అంటే పేరేంది? బీపీది. కారణం ఏంటి? శరీరానుసారమైన బ్రతికి సాగుకు లోనైపోతున్నాను అనేకులు. దేవుడు అంటే ఇష్టమే, కానీ తీసేటప్పుడే కష్టం, దేవునికి ఇచ్చేటప్పుడే కష్టం. దేవుని ప్రేమించడం అంటే ఎలా ప్రేమిస్తావు? నీవు దేవుని ప్రేమించువాడు అని నీ ఒక్క కాని ఒక కుమారుని
నాకు వెను తిరగలేదు గనక నువ్వు దేవుణ్ణి ప్రేమించువాడని మేము ఎరుగుతాము. స్తోత్రం చెప్పండి. దేని బట్టి తెలుసుకున్నాడంటే ఆ ప్రేమను ఆయన యేసయ్య దేని బట్టి తెలుసుకున్నాడు? అబ్రహాము విషయంలో నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు వెను తిరగలేదు గనక నువ్వు నిజంగా ప్రేమిస్తే దేవునికి వేస్తానికి ఇష్టపడతావు. నేను కుమారులు కుమార్తెలు అనట్లేదు, బలిగా అనట్లేదు. ఆయన ఏమడుగుతున్నాడంటే సువార్త పనికి నీ దశమ భాగంనైనా కరెక్ట్గా తీయడానికి ఇష్టపడను, అప్పుడు సమస్తము నీకు సమకూర్చబడితే. స్తోత్రం చెప్పండి. చాలా మంది సేవకులు రేటు లేని పరిస్థితులు ఆధారాలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రికలు కానీ, రోమా రాసిన పత్రికలు కానీ, గలతీయులకు రాసిన పత్రికలు 6వ అధ్యాయంలో కూడా దేవుని వాక్యమును ప్రకటించే వాడికి వినువాడు, పొందువాడు, ఉపదేశించు వారికి మంచి పదార్థం అన్నింటిలో భాగం వేయాలి. దీన్ని తీసి పక్కన పెట్టి అతడు నీ శాఖ కింద లెక్కండి ఎలా చూడేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమించేవారు. చూడండి, మరొక మాటను మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలోనే 8వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గూర్చి రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని ఎంచబడిన వారం. ఇది దైవ సేవకుడు చెప్పవలసిన మాట. క్రీస్తు నందు. అందుకనే బెరాయి సంఘం ఏం చేసేది? అంత గొప్పవాడు చెప్పినా సరే అలా ఉందో లేదు సరి చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. అసలు అక్కడ చెప్పేది కరెక్ట్గా ఉందా లేదా? బైబిల్ లేకపోతే ఆ సేవకుడు నీకు అనవసరం. అసలు నీ సేవకుడు నేనైనా సరే బైబిల్ లేకుండా చెబితే అనవసరం. నాట మానేసి ఇంట్లో కూర్చోండి పెట్టండి అంతేనా రాకపోతే. కనుక దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగునట్టు సమస్తంలో సమకూర్చబడుతున్నామని ఎరుగుదుము. ప్రేమించే స్థితిలో నువ్వు ఉంటే వాక్యానుసారంగా నడుస్తావు, వాక్యానుసారంగా జీవిస్తావు. వ్యర్థమైన పరిస్థితుల్లో ఉండవు. కనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, ప్రేమ అంటే ఎలా తెలిసింది? దేవుడు ఎలా అబ్రహాం ఎలా చూపించాడు ప్రేమను? అబ్రహామును ఏ ప్రేమ కనుగొట్టాడు ఏందని ఏమన్నాడు? చివరి మాట ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని మేము ఎరుగుదు. ఒక్కగాని ఒక నీ కుమారుడు నాకు మీక నేను జరగలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడు అని, దేవుని ప్రేమించువాడు అని మేము ఎరుగుదాము. అప్పుడు గుర్తించారంట. నిన్ను గుర్తించొద్దా దేవుడు? నిన్ను గుర్తించాలా లేదా? నిన్ను నన్ను గుర్తించాలా? అప్పుడే దేవుని ఆత్మచేత మనం నింపబడితే ప్రతి విషయంలో ఒకవేళ మనం ఎవరన్నా తుల్లిపెట్టి మాట అన్నా కానీ వెంటనే ఆత్మ కలిగిన వాడైతే ఏం చేస్తానంటే సమార్పణ చెప్పిన దగ్గర ఎదురపడ్డాడు. స్తోత్రం చెప్పాలి. అవతలో ఎంత మూర్ఖులైనా సరే, ఎంత పరికిమాలైనా సరే, మన భక్తి మనం నెరవేర్చుకోవాలి. ఎవరో చూస్తానికి కాదు. మన భక్తిని మనము దేవుని వాక్యం ఏముంది? శత్రువుని ప్రేమించమని. అంటే ఏం చేయాలా? నీ శత్రువును కూడా క్షమించే మనసు నీకు ఉండాలి. ఆ మాత్రం కాదు. నువ్వేం చేయక్కర్లేదు. ప్రేమించు. ఆ ప్రేమించే మనసు మనకు రాదు. సమాధాన పడతావా? సమాధాన పడితే సమాధాన పరుచువారు ధన్యులు, వారు మరలా సమాధాన పడతారు. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధాన పడతారు మళ్ళీ వాడు. ఆ కుటుంబం సమాధానకరంగా ఉంటుందంట. నువ్వు సమాధానకరంగా ఉండాలని ఇష్టపడితే నీ కుటుంబంలో సమాధానం ఏర్పాటు చేస్తావు. నీ శత్రువును ప్రేమించినట్టయితే ఆ ప్రేమ ఫలితం ముందు నువ్వు పొందుకుంటావు. అబ్రాహాము ఏం పొందుకున్నాడు? అది శత్రువులు అంటే తన స్నేహితులు శత్రువులుగా చూశారు. ఆయన కానీ వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వాళ్ళు ప్రేమించాడు. రెండింతలుగా మేలు పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను సమాధాన పడవాలేదు, నేను తగ్గించుకునేది ఎందుకంటే మీ బాబు కొరకు మీరు మేలు పొందుకుంటానికి. వాక్యమే నేను చెప్పేది. సౌలు ఎంతగా తరిమిన దావీదు సౌలునే ప్రేమించాడు. అన్నాడు, బాబు ఇదిగో వీళ్ళందరూ నువ్వు నాకు దొరికావని చంపేమన్నారు. నేను ప్రేమించి దేవుని చేత అభిషేకించడం నీ జోలికి నేను రాలేదయ్యా.
అని సౌలుతో చెప్పాడు. వివరంగా చెప్పాడు, అర్థం చేసుకుంటాడని. ఇదిగో నీ చెంగు కూడా కోసాను నేను, పేక్ కోయలేనా? నా భాషలో చెప్తున్నా. ఆయన అక్కడ అనలేదు కానీ నా భాషలో నేను చెప్తాను. పేక్ కోయలేనా? చెంగు కోసిన పేక్ కోయలేనా అంటే వీళ్ళందరూ కూడా ఎంత ఉత్సాహంగా నన్ను ఉత్సాహపరిచారు నేను చంపడానికి. దేవుడు నీ చేతులను అప్పగించాను. కానీ ఎక్కడున్నమాట? సమీల గ్రంథం చూడుము నిన్ను చంపగా కోసితిని రాలేదని లేదని ఇప్పుడైనా తెలుసుకోవచ్చుగా. తెలుసుకోదు. సౌలు తెలుసుకున్నాడా? తెలుసుకోనా? ఆత్మ కలిగి ఉంటే తెలుసుకున్నాడు. ఆత్మ లేదు, తెలుసుకోలేకపోయాడు. సంసోనుతో దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు, శరీరానుసారంగా జీవించడానికి ఇష్టపడి మధ్యలోనే ఎవరి కాలంలోనే ఎందుకు వస్తున్నాయట మరణాలు? సాగులోనే పోతున్న కారణం ఇది. శరీరాశను బట్టి, ఆత్మను విడిచిపెట్టి శరీరాశను బట్టి సాగులోనే పోతున్నారు అందరూ. యవ్వనస్తులు ఎవరి కాలంలోనే తిరుగుబాటు, దేవుని ఆత్మ మీద తిరుగుబాటు, దైవ సేవకుల మీద తిరుగుబాటు చేసి సమస్తాన్ని కోల్పోయే రోజు వచ్చినప్పుడు ప్రభు అంటే తండ్రి చిత్త ప్రకారం చేయలేదురా, ఎవడో నాకు తెలియదు అంటాడు. కనుక ప్రేమ దేవుని విడలారా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా, మన ఇష్టానుసారంగా నడుస్తున్నామా అనేది అర్థం చేసుకుంటే దేవుని ప్రేమించే వారికి సమస్తం కూడా దేవుడు సమకూరుస్తున్నాడు. కనుక సమకూర్చి ఏర్పాటు చేస్తాడు కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని శక్తాన్ని కలిగిన వారమే ఉండాలి. ఆత్మ కలిగి ఉంటున్నవా? శరీరానుసారమైన మనసు. శరీర మనసు అయితే సౌలులాగా అసలు ఎంత చెప్పినా అర్థం చేసుకో. ఒక్కసారి చెప్తే సౌలుకి చక్కగా బోధించాడు. ఏమని? అయ్యా నేను ఏం అన్యాయం చేశాను నీకు? అయినా సరే నిన్ను చంపక నీకు మేలే చేశాను. నేను కీడు చేయలేదే, నీ గొంతు కోయలేదుగా, చెంగు కోసాను. ఆ అవకాశం వచ్చి నీ గొంతు కోయలేదుగా, చెంగే కోసాను. అన్ని మంచివాడిగా అర్థం చేసుకోవాలి. అబ్బా నిజమే కదా అనుకున్నాడా? అనుకోనా? మరలా వీటి విసిరాడు చంపడానికి. కొద్ది రోజులు పోయిన తర్వాత అంటే మారు మనసు లేనోడు సౌలు మారు మనసు లేనోడు. దేవుడు చెప్పాడు మొత్తాన్ని చంపే, ఏమంటానికి లేదా పరిశ్రమను తీసుకొచ్చి దొడ్డు కట్టేసి. మొదటి సమయాలు గ్రంథం 15-16 వచ్చారు అలా మాట్లాడు. ఏం తీసుకొచ్చి కట్టేసుకున్నాడు? చదవండి. క్రొవ్విన గొర్రె పిల్లను మొదలైన వాటిలో నుండి మంచి వాటిని నిర్మూలము చేయక పనికిరాని నీచ పశువులన్నిటిని తీసుకొచ్చుకొని చక్కగా వాటిని దాచిపెట్టి ఉంచాడు. వాటిని నిర్మూలన చేయాలి. దేవుడు చెప్పింది మొత్తం తీసేమన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు శరీరానుసారుడా ఆత్మానుసారుడా సౌలు? ఆత్మానుసారుడైతే దేవుడు మాట వినేవాడే. శరీరానుసారుడుగా ఒక ఎన్ని ఎన్నట్టుగా ఏం చేశాడు? బలిసిన వాటిని తీసుకొచ్చి ఇంటి దగ్గర కట్టేసుకున్నాడు. అప్పుడు సౌలు సమయాలు వచ్చి అన్నాడు, బాబు ఎందుకు చేసిన పని దేవుడు చెప్పినట్టు చేసామంటే, నీ దేవుడు చెప్పినట్టుగా నేను బాగా చేశాను. ఇక్కడ కూడా ప్రేమ లేదు. నీ దేవుడు అట్ట మన దేవుడు చెప్పినట్టు చేశాడు అట్లా. ఏమన్నాడు అక్కడ చూడమ్మా? నీ దేవుడని యెహోవా ఎంత నిర్బంధంగా మాట్లాడతాడు చూడు. దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని చేత రాజు అయ్యాడు. నీ దేవుని చదువు. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై గొర్రెలలోను ఎడ్లలోను తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు ఒకడు భయపడుట వలన ఒకడు దహన వలన ఆయన సంతోషించును. ఏనండి, నువ్వు బలు అర్పించడం వల్ల ఏం లేదు, దానివల్ల ఏం జరగదు. 51వ కీర్తనలో 17వ వాక్యంలో ఉంటుంది, దీన మనస్సు ఇరిగిన మనస్సు. ఆయనకి ఇష్టమైంది ఏందో తెలుసా? ఎలాంటి వాడు కావాలో తెలుసా ఆయనకి? నువ్వు బలిని కోరువాడు కాదు,
కోరినెడలా నేను అర్పించదను కాదు. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైనది. స్తోత్రం చెప్పండి. ఇరిగిన మనసు కావాలి. ఇరిగిన మనసు కావాలి. ఇరిగిన మనసు ఎలా పట్టడో తెలుసా? నేల వరకు సాగిలు పడతాడు. నేల నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అట్టడుగునున్న వాడిని అందరాల మీద కూర్చోబెడతాడు ఒక టైంలో వచ్చినప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇరిగిన మనసు నీ గుడ్డలు ఎవరితో గొడవ పడ్డాయి అంటనే సమాధానం పడతాం. ఇది నా సబ్జెక్ట్ ఈరోజు. దేవుడు పిలువబడిన సంకల్పం ఏంటంటే, దేవుడు మొట్టమొదట నాకు చూపించిన వాటిని ఇప్పటికీ నేను మారలేదు. దేవుడు నన్ను సేవలకు వచ్చినప్పుడు అన్ని కడిగేసుకుని వెళ్ళమన్నాడు. ఆ కడిగే విధానంలో ప్రాముఖ్యమైన విషయము దేవుడు లోబడే విషయాన్ని నాకు నేర్పాడు. ఏంటంటే ఒక సేవకుడు దైవశౌర్య విషయాలు చర్చిలో అక్కడ వంట చేస్తాడు. ఎక్కువగా ఆయన వంట చేస్తానికి ఇష్టపడతాడు. అదేదో ఊరు అయింది. ఆయనకి ఇప్పుడు కాళ్ళు కూడా ఇరిగిపోయినాయి. మన కాళ్ళు కట్టుకొని మళ్ళీ వచ్చి వంట చేస్తాను. బాగుంటారు పాస్టర్ గారు. ఆయన చూపించాడు. ప్రభు నాకు చూపించి, ఇదిగో ఈయన ఎంతగా తగ్గించుకున్నాడు చూడమన్నాడు. మళ్ళీ నేను ఇప్పుడు ప్రభు నాకు బయలుపరిచిన మాట ఏంటంటే, ఇదిగో ఈయనకు 15,000 మంది సంఘం ఉన్నారు. ఎట్లాగా ఆయన ఏం చేశాడు తెలుసా? ఒక ముద్దు మీద బైబిల్ పెట్టి ఒక అన్యుడు కూర్చొని బీడి తాగుతుంటే అతని దగ్గరికి వెళ్ళి బైబిల్ ఒక ముద్దు మీద పెట్టేసి ఒక పొయ్యి ఉంటే పొయ్యి మీద పెట్టాడు. చెప్పులు ఇచ్చాడు. గుళ్ళే పోయినట్టు పోయి ఆయన కాలు పట్టుకొని సమర్పణ అడుగుతున్నాడు. ఏంటి ఆయన కాలు పట్టుకొని సమర్పణ అడుగుతున్నాడు? బీడి తాగుతున్నాయి, సేవకుడు కదా అని నించుని చూస్తున్నా పక్క ఉంటున్నాను. మాకు ఆయన అంటున్నాడు, ఇతను 15,000 మంది సంఘం ఉన్నారు. అయినా కానీ ఈ సేవకుడు ఎంతగా తగ్గించుకొని ఒక అన్యుడు పాదాలు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పాడు. దేవుడు నాకు మొట్టమొదటి నేర్పించింది ఏంటంటే, సమాధానకరంగా బ్రతుకు. స్తోత్రం చెప్పండి. లోబడి బ్రతుకు. శత్రువును ప్రేమించేదాన్ని నిన్ను తగ్గించుకో. తగ్గిన సమయంలో నా ప్రభుని జీవిస్తున్నట్టుగా ఎవడు దీన మనస్సు కలిగి తగ్గించుకుంటాడో వాడు తగిన సమయంలో హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వాడు అయితే, దేవుని లిస్టులో నీ పేరుంటే అసలు నీ పశ్చాత్తాపం వచ్చింది. ఎందుకు నేను ఎదటి వాడిని బాధ పెట్టా, ఎదటి వాడిని విమర్శించినప్పుడు కూడా బాధ వచ్చేసింది. అన్యాయంగా ఎవరైనా విమర్శించామా? అప్పుడు కూడా బాధ వచ్చింది. అన్యాయంగా భర్తలు అన్నావా? బాధ రావాలి. అన్యాయంగా భార్యను అన్నావా? మనసులకు బాధ రావాలి. ఎందుకు అనవసరంగా సమర్పణ అడగాల. ఎవరిని బట్టి అడుగుతున్నావు? నీ దేవుని బట్టి. ఇది దేవుని ప్రేమించు వారికి ఆయన తెలుసుకునే విధానం ఏంటంటే, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే ఇవ్వగలుగుతావు. దేవుని ప్రేమిస్తే నువ్వేం చేయగలుగుతావు అంటే, దేవుని మాటకు లోబడి తగ్గించుకొని నీ శత్రువు పాదాలను పట్టుకుని సమర్పణ అడుగుతావు. దేవుని ఇష్టం. సమాధానం ఒక స్త్రీ ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం. సేవణమ్మ గారు దేవుడికి అమ్మ ఈ స్థానము 2 నెలలకు సరిపోతున్నానుగా వాళ్ళ అమ్మ నాన్న అన్యులు తీసుకొచ్చాడు. నేను ఇక్కడ చర్చి ఉంది కదా, చర్చిలో ఉంటాను, చిన్న చర్చి, అప్పుడు చర్చిలో ఉంటాను అన్నప్పుడు ఆ దేవుని వెలిగినాను. వీళ్ళు అన్యులు తెలియదు. 2 నెలలు బ్రతికిద్ది అంటే ఇంటికి తెచ్చుకున్నాయి. 2 నెలలు ఎందుకు లేదని 2 నెలలు బ్రతికిద్దిని పెట్టి అన్నప్పుడు గుండె చెప్తున్నారు. ఆ గుండె చెప్పి సరి చేసి దేవుడు మందిరంలో ఉన్న తర్వాత 4 సంవత్సరాలు వెళ్ళి 5వ సంవత్సరం లాస్ట్ వరకు బతికింది. స్తోత్రం. 5వ సంవత్సరం దేవుడు మాట్లాడిందని తెలుసా? సేవకుడు వచ్చి, అమ్మా ఇక నువ్వు రావాలన్న దగ్గరికి ఈ స్థలం ఖాళీ చేయాలని చెప్పాడంటే, అది మాత్రమే కాదు, అమ్మ టిక్కెట్ కట్టుకో, వాడ ఎక్కాలి, నువ్వు ప్రయాణం చేయాలా, నా దగ్గరికి రావాలమ్మా, నువ్వు టిక్కెట్ కట్టుకో. ఆ టిక్కెట్ 23,000 రూపాయలు చెప్తే దేవుని సన్నిధిలో ఆ కానుక వేసుకొని టిక్కెట్ కట్టుకుంది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే తెలుసా? ఎవరైతే నీకు శత్రువులు ఉన్నారో సమాధానం పడబట్టే పోయి తన ఇంటికి వెళ్ళి సమాధాన పడి అందరితో సమాధాన పడాల్సి వచ్చింది. సమాధాన పడి వచ్చిన తర్వాత టిక్కెట్ కొనుక్కోమా, ఇక నువ్వు వాడెక్కాలని చెప్పాడు. ఇంటే బాధగానే ఉంది. కానీ నేను అంటాను, ఉన్నోళ్ళందరూ శ్రమల పాలి కానీ పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు. స్తోత్రం చెప్పండి. అడవిలోకి వెళ్తే మంచి చెట్టు పడతాం కదా మనం. కాకపోతే తన పిల్లలు ఆ ప్రేమను పొందుకోలేకపోయారు. అంతేగాని ఆ మాత్రం దేవుని ప్రేమను పొందుకొని దేవుని దగ్గరికి దేవుని బిడ్డగా మార్చబడేది. దేవునికి స్తోత్రం. నేను అంటాను, సమాధాన పడే విషయంలో, లోబడే విషయంలో,
దేవుని పిల్లలుగా నువ్వు మార్చబడటానికి కానీ మరొకటి కాదు. ఆత్మానుసారమైన బ్రతుకు నీలో ఉంటే నువ్వు తగ్గించుకుంటావు. అప్పుడు ఏమైందో తెలుసా, దేవునితో పాటు మృతుల నుంచి లేపబడిన వాడిగా దేవుడు ఉన్నాడు. ఆయనతో పాటుగా యుగ యుగాలు జీవించే కృప నీకు నాకు ఆయన పిల్లల ఉంటకు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది సంపాదించుకోవాలి క్రైస్తవుడు. వస్తున్న పోతన వంటి లాభం ఏంటి? వస్తున్న పోతన వంటి లాభం ఏంటి? 5-10 నిమిషాలు సరదా కొరకు శరీరానుసారంలో ఎందుకు చచ్చిపోతున్నారు అంటే సాగులకు లోనైపోతున్నారు అంటే చక్కగా రాయబడుతుంది కదా. అక్కడ చాలా మంది అయ్యో యవ్వన కాలంలోనే చనిపోయాడుగా అనుకుంటాం. మనం ఏ లోపం లేకుండా పోలేదండి. శరీరానుసార్లు మాత్రమే ఇలా అవుతున్నారని దేవుడు వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుడు చెప్పినప్పుడు ఏనవా, లోబడవా, సరి చేసుకోనవా? దేవుడు నీతో చూపుతున్నప్పుడు, ప్రేమించినప్పుడు ఆ ప్రేమను బట్టి దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చేవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం. చివరి మాట కీర్తనలు 92వ కీర్తన 1వ వాక్యం. 92వ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయము నీ కృపను ప్రతి రాత్రి విశ్వాస సత్యను 10 స్వరమండలముతోను గంభీర ధ్వని గల శబ్దాలతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా ఈ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నన్ను సంతోషపరుస్తున్నావు. నీ చేతి పనులు బట్టి నేను వచ్చేయించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డ. చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఉదయమున లేచి ఏం చేయాలంట? చదవండి మరొకసారి. 92వ కీర్తన 1వ వాక్యం. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి విశ్వాస సత్యను 10 స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. చాలు. ఉదయమున ఆయన కృపను కీర్తించడం, ఉదయాన్నే లేచి నువ్వు ప్రార్థించడం ద్వారా, ప్రతి రాత్రి ఆయన ధ్యానించడం ద్వారా, ఆయన స్తుతించడం ద్వారా, ఆయన మహిమపరచడం ద్వారా ఖచ్చితంగా అది మంచిది నీ జీవితానికి. ఎవరికై మంచిది చెప్పండి? ఎవరికి మంచిదట? ఉదయమున సాయంకాలం ఆయన ధ్యానం చేసి ఉదయాన్నే లేచి ఆయన కృపను గురించి ప్రార్థించి, దేవాని కృప చొప్పున జీవించున్నానయ్యా, ఈ రోజంతా నాకు కాపాడే, నన్ను నా బిడ్డను కాపాడింది ప్రార్థన ఉందా? ఈ ప్రార్థన ఉంటే నీకు మంచిదని. ఎవరికి మంచిది? స్తుతించిన వారికి మంచిది, ప్రార్థన చేసిన వారికి మంచిది. ఏమండి? ఉదయాన్నే లేచి ఎన్నిసార్లు చెప్తున్నా, అన్నిసార్లు ఒక్కొక్కసారి 10 నిమిషాలు, ఒక్కొక్కసారి 20 నిమిషాలు, ఒక్కొక్కసారి అర్ధగంటలు చేసుకుంటాం. కాస్త శుభ్రం కాబట్టి నీ ప్యాస లేచినప్పుడల్లా మళ్ళీ కూర్చొని ప్రార్థన చేసుకుంటాం. ఇది ఒక అవకాశం అన్న స్తోత్రం. అందుకని ఏ జబ్బు లేకుండా ఉండకూడదు. ఏదో జబ్బు ఉంటేనే దేవుడు స్తుతిస్తాం. ఎవరికొకరు ఏదో జబ్బు ఉండాలి. అందుకని అపోస్తున్న పౌలు అంటాడు, ఆయన నాలో ఒక ముళ్ళు పెట్టాడు అంట, నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టాడు. ఏం బలహీనత ఆయనకి? ఒకటైతే జబ్బుకోండి ఆయన పౌలు గారు రాయబడి ఉన్న మాట ఏంటంటే, రెండోది ఏంటంటే తనలో ఏదో ఒక బలహీనత పెట్టాడు. ఆ బలహీనతను బట్టి దేవుని ఎడవక ఎప్పుడు కూడా స్తుతించేవాడు. అలాగే మనిషిలో ఏదన్నా కాస్త బలహీనత ఉంటేనే దేవుడి దగ్గరికి రాదు. నాకు రాలేదు. ఏదో సమస్య ఉంటేనే, ఏదో బలహీనత ఉంటేనే. కాబట్టి ఒక సేవకుడిగా చెప్తా ఉన్నా, ఉదయాన్నే లేచి దేవుని కృపను తలంచుకోవాలి. సాయంకాలం ధ్యానం చేయాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ చేసిన ప్రతిదినమునికి మంచిదైంది. ఎంత శ్రమదినమైన ఆశీర్వాదకర దినముగా మారుస్తాను ఈశ్వరు. కనుక ప్రతిదినము ప్రార్థన చేసేవారిగా ఉన్నారు, దేవుని కృపల గురించి పాడేవారిగా ఉన్నారు, దేవుని మహిమపరిచే. ఒక డిసెంబర్ నెల వచ్చిందని సార్ వాయిదాలు పెట్టుకొని ప్రార్థన జరిగించుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు మేలు చేసేటప్పుడు అప్పుడు నీకు ప్రార్థన స్థుతి కూడా ఉండాలి. ఎప్పుడు మేలు చేసేటప్పుడు, మేలు చేసినప్పుడు తప్పనిసరిగా, ఏమైతే కీడు చేసినప్పుడు కూడా దేవునికి స్థుతి కలుగును కాకన్నా, మహిమ కలుగును కాకన్నా. పిల్లలందరూ చచ్చిపోయినప్పుడు
మన ఆస్తి అంత పోయినప్పుడు, అంతస్తు అంత పోయినప్పుడు, సమస్తానికి కోల్పోయినప్పుడు, ఒళ్ళంతా గాయములైనప్పుడు, ఒళ్ళంతా నసిగారిపోతున్నప్పుడు, అలాంటప్పుడు కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని దేవుడికి మహిమ కలుగును కాక దేవుడే స్తుతించాడు, దేవుడే మహిమపరిచాడు. ఆ మనసు మనకు ఎప్పుడు రాదనుకో, కాకపోతే దేవుడు మేలు చేసినప్పుడు స్తుతించాలి. దేవుడు మనకు మేలు చేసినప్పుడైనా దేవుడు స్తుతించేవాడు. ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలం ఏ ఇంట్లో అయితే స్తుతి ప్రార్థన జరిగిందో ఆ ఇంటికి మంచిది. ఎందుకు మంచిది అంటే ఇరవై గ్రంథం 9వ అధ్యాయం అక్కడ మనం చూస్తే మరణదూత ప్రతి కిటికీ ఎక్కి చూస్తూ ఉంది, ప్రతి రాజవీధిలో తిరుగుతూ ఉంది, ప్రతి కిటికీ ఎక్కుతున్నారు. అప్పుడు నీకు మంచిది కదా. ఎందుకు కొనకడు నిద్రపోడు మన దేవుడు, నువ్వు హాయిగా నిద్రపోతావు, నీ బిడ్డలు నిద్రపోతుంటారు. అదే మరణదూత కిటికీ ఎక్కి చూస్తూ ఉంది. ఎవరు మంచి గాఢంగా నిద్రలో ఉంటాడో వాడిని నష్టపెట్టేద్దాం. అలాంటి టైంలో ఎవరు గద్దిస్తున్నారు దాన్ని? ఆ మరణదూతను ఎవరు గద్దిస్తున్నారు? చేసిన ప్రార్థన అర్థమైపోలేదు. చుట్టూ ఒక దేవదూతను కాపుతనిచ్చాడు ఆయన. ఆ దేవదూతను ఏం చేస్తాడో తెలుసా? వచ్చిన అపవాదిని గద్దించి వెళ్ళిపోయి నీకు స్థానం లేదు అని కోరుకొస్తాడు. వెళ్ళిపోయి నీకు స్థానం లేదు, నీ నా బిడ్డలో నీకు అధికారం లేదు వాళ్ళ మీద అని ఆ ప్రార్థన రూపంగా దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు కాపుతను ఒక కంచె ఏర్పేసిన కంచె వేస్తున్నాడు. ఈ సంగతులు గుర్తెరగట్లేదు, ఈ సంగతులు గుర్తెరగట్లా. అందుకనే ఉదయాన్నే తల్లిదండ్రులకి ప్రార్థన ఉండాలా, సాయంకాలం దేవుడిని ధ్యానం చేస్తే మనసు ఉండాలా. అప్పుడు ఆ ఇంటికి మంచిది. ఆ పిల్లలు ఎడిపోయినా దేవుడు దూతలు వాడిని అంటారు. ఆ కాపుతను ఆ కంచె ఎప్పుడు ఆ కుటుంబ చుట్టూరు ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి జరిగింది, చెడు వచ్చినట్టుగా వచ్చింది, బాధలు వచ్చినట్టే వస్తాయి, రోగాలు వచ్చినట్టు వస్తాయి. కానీ ఉండవు అక్కడ. కారణం ఏంటి తెలుసా? అక్కడ ఎవరున్నారు తెలుసా? జీవాధిపతి అయిన దేవుడి దూత ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం. సజీవుడైన క్రీస్తు అక్కడ దూతలు పెట్టాడు నీ కొరకు, కాపుతలు ఇచ్చాడు. ఎందుకంటే నీ పాదములు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుని వచ్చాడు. నీ పాదములు రాయి తగలకుండా ఆయన దూతలు ఎత్తి పట్టుకున్నారట. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూరు ఆయన దూత కాపులను రక్షించినట. కనుక మనం అనుకుంటాను, మనం ఏదైతే ఒక్కడే కాదు. ఒక్కోసారి అంటారు అమ్మగారు నువ్వు ఒక్కడే వెళ్తున్నావు అంటే, నేను ఒక్కడికి వెళ్తానా? నాతో పాటు దేవుడు దూతుంది. స్తోత్రం చెప్పండి. ఆ ధైర్యం నాకు అర్ధరాత్రి నేను ఎప్పుడైనా వెళ్ళి రావడానికి ఆ ధైర్యం నాకు ప్రభు ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? నేను ఒక్కడే కాదు, ఆ విశ్వాసం నాకు ఉంది. ఆ దేవుడు నాతో పాటు ఉంది. ఎందుకో తెలుసా? నేను ఎక్కడ తొలగిపోవడానికి ఇష్టపడ్డాను. తొలగిపోతే మనిషిని కాబట్టి వెంటనే సమాధానపడి సమర్పణ. దేవునికి స్తోత్రం. 4 రోజులు గర్భిలైన మనసు ఈరోజు కొద్ది కాస్త ప్రశాంతంగా. కారణం ఏంటయ్యా అంటే ఎవరైనా తులిపడి మాటన్నా, ఎవరైనా బాధ పెట్టినా సమర్పణ అడిగేస్తాను. తప్పే ఉంది అందులో. నా దేవుడు ఇచ్చిన వాగ్దానం కదండి, నా దేవుడు చెప్పింది కదా. నా దేవుడు చెప్పింది దాన్ని నేను చేయటంలో నేను సిగ్గుపెట్టడంలో తప్పే ఉంది. నేను సిగ్గుపెట్టడానికి అక్కడ వేరే ప్రత్యేకత ఉంది. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సమాధానం కూడా ధన్యులు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం లాస్ట్ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, దేవుని కుమారులు అనబడుతారు. ఎవరు ఎవరంటారు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. సమాధానపరచువారు, కయ్యాలు పెట్టువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. నిరాశ రాత. స్తోత్రం చెప్పాలి. ఎదవడం బాధట వాడు బాధల్లో ఉంటే ఆ బాధను చూసి కాస్త పంచుకునే పరిస్థితులు ఉంటే నువ్వు దేవుని పిల్లవే, దేవుడి పిల్లవు కాదు. ఎదటవాడు కాస్త బాధ ఏ బాధలకు లేకపోతే నువ్వేం సహాయం చేయలేకపోయినా కనీసం ప్రార్థన, నీ వంతు ప్రార్థన. అయ్యో ఈ కుటుంబం ప్రార్థన, ఈ కుటుంబం బాధలో ఉన్నారు ప్రభువా ఇలా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాత్రం చేయలేవు. ఈ మాత్రం చేస్తే సమాధానకరమైన ప్రార్థన అది. దేవుడి పిల్లలుగా మార్చబడే వారు తప్పనిసరిగా ఎదుటి వాళ్ళ బాధలో ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర పోయి నువ్వే సమాధానపరచలేకపోయినా సమాధానకర్త అయిన దేవుడైన పరిస్థితున్నాయ్యా, నువ్వు సమాధానకర్త కనుక ఆ కుటుంబంలోకి వెళ్ళండి. ఆ కుటుంబం అంతా గలిబిలవుతుంది, ఆ కుటుంబం అంతా బాధలో ఉంది అని ప్రార్థన చేసిన అనుకో. కాస్త ప్రార్థన కూడా, ఆ ప్రార్థన ద్వారా కూడా నువ్వు దేవుడి పిల్లలు ఉండడానికి అవకాశం ఉంది. చదవండి. నీతి నిమిత్తము సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అని అనబడతారు.
సమాధాన పని శాతం అయితే సమాధాన పరుసు, లేకపోతే ప్రార్థన చేయి. రెండు మార్గాలు ఉన్నాయి మనకి. సమాధానకర్తల పిలువ వాళ్ళ కుటుంబాలకు రాకలేదు, వాళ్ళ కుటుంబాలకు రాకలేదు, వాళ్ళ శత్రువులు, వాళ్ళ హిందువులైనా సరే, వాళ్ళ అన్యులైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఏ కుటుంబమైన మనుషులు అది ప్రేమించడం ముందు, ఎవరైనా మనుషులని ప్రేమించడు. కాబట్టి వాళ్ళ మధ్యలోకి రాని ప్రభు అంటే సమాధానకర్త దేవుడు వస్తే వాళ్ళతో మేలు జరిగింది. ప్రార్థించండి. తర్వాత జ్ఞాన మనసులు దీనులు అనేది వేరు మాటలు కానీ సమాధానం అనేది మన మధ్యలో ఉండాలి. సమాధానపరిచే మనసు మనకు. కొంతమంది చూడండి, కొంతమంది ఎవరైనా ఇంట్లో గొడవలు పెట్టుకుంటుంటే చెవు పెట్టి ఆలకిస్తారా, ఏం తెచ్చుకున్నారు వీళ్ళు, ఇప్పుడు కొడతనే చూద్దామా, ఇప్పుడు కొట్టించుకుంటే చూద్దామా, కొంచెం గట్టిగా అడితే బాగుండే, కొంచెం బూతులు తిట్టుకుంటే బాగుండే, ఈ కుటుంబం రోడ్డు పడితే బాగుండే, స్టేషన్ పాలైతే బాగుండే అని పాపం ఎంత ఆశతో ఉంటారు. ఏ పిల్లలకి అంత ఆశ పుట్టింది. ఈ పిల్లలు చెప్పండి, దెయ్యం పిల్లలకి ఎప్పుడు ఎదట వాళ్ళు ఇంటి ఆ గొడవలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఇంటిపోతుంటే మంచిది, వాళ్ళు ఇంకా గొడవలు పెట్టుకుంటే మంచిది అని చూస్తున్నారు. దేవుని పిల్లలు చేయరు, సమాధాన పరుస్తారు. నీ చేతలు అయితే సమాధానమ్మా, అట్టుండకూడదు బాబు, అట్టుండకూడదు, సమాధానపరచు, లేదంటే ప్రార్థన చేయి అంతే. కొంతమంది అంటారు అనవసరంగా వాళ్ళ మధ్యలో పోయా, నాకు అందుకని నాకు కూడా చుట్టేశారు అంటారు. చూడతారు అనుకున్నప్పుడు ఏం చేయాలా, ప్రార్థన చేయి. పోవద్దు వాళ్ళ మధ్యలో పోవద్దు, ప్రార్థన చేయాలంటే అవకాశాలు ఇచ్చారు దేవుడు. నువ్వు సమాధానం పరచాలంటే వాళ్ళ మధ్యలో సమాధానం పరచు, లేదంటే ప్రార్థన చేయి అంతే. ఆ నీ మీద కూడా వేస్తారనుకుంటే ప్రార్థన చేయి, పోవాలి అంటారు. ఇంకో మాట కూడా చెబుతుంది, దుష్టుడికి దూరం ఉండు అంటున్నాడు. వాడు దుష్టుడు అనుకో, గొడవ పెట్టుకున్నాడు అనుకో, ప్రభుని మీరు నువ్వు బాబా ఎందుకు, వాడు దుష్టుడు నీకు తెలుసు కదా, అనుకుని వెళ్ళబా ప్రభుని మీరు ఆయన. కనుక దేవుని సన్నిధిలో మనం ఏమైనా మొదటి మాట ఆత్మానుసారులు అయితే తగ్గించుకుంటారు, ఆత్మానుసారులు అయితే శరీరానుసారులు అయితే సాగుకు లోనైపోతారు. శరీరాన్ని ప్రేమించి ఆత్మానుసారులు అయితే దేవుని పిల్లలు అందుతారు. దేవుని పిల్లలు బట్టి వాళ్ళు ఏం చేస్తారు, సమాధాన పడతారు, సమాధానకర్తగా ఉంటారు, సమాధాన పరుస్తారు, లోబడతారు, క్షమాపణ అడుగుతారు, అన్నిటి విషయంలో దేవుని కృప ఎరుగుంటారు. ఆత్మ కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏదైనా బాధ కలిగిందంటే ఆ బాధ తీసేసుకున్న దాకా ఆగలేదు. దేవుని స్తోత్రం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చబడుతూ ఉన్నది. సమస్తం సమకూర్చబడుతుంది. నువ్వు అనుకుంటాం ఇది అలా జరిగిందని భయపడుతుంటావు. నేను అంటాను, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కనుక నీ ఇంట్లో ఫంక్షన్ అయినా, ప్రార్థన అయినా, ఏదైనా ఏ విషయంలో నువ్వు ఆరాధపడుతున్నా అదంతా కూడా నీ కొరకు ప్రభు సమకూర్చాడు. ఆల్రెడీ పలానా దీనికి సమకూర్చబడి ఉండాలని ముందుగానే ఏర్పాటు చేశాడు. ఈ మధ్య మనకి లేని పని టెన్షన్ అండి, అసలు దేవుడే చేయలేని పని నువ్వు చేసినంత ఫీల్ అయిపోతావు. ఆయన సమకూర్చేది నువ్వే సమకూర్చుకున్నట్టుగా ఫీల్ అయిపోతావు. ఎవరంటాడు, నేను రాయి వదిలేండి లేపువాడు నేనున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. రాయబడులు వెంట నిచ్చుకోకపోతే వాటి నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తానంటే. నీ ఇంట్లో కొనుక్కుంటా ప్రభా నువ్వు భోగాది ఉంచమంటే స్వామి శ్రమ దగ్గరికి పని మానవాడు అంటాడు ఆయన. స్వామి శ్రమ దగ్గరికి నువ్వు చేసే పని నువ్వు చేయి, ఆ పనికి తోడుగా నీ కష్టానికి తోడుగా నాకు గొప్పిల్లి విప్పుతానంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. అసలే నేను చేయను ప్రభు అంటే నేను అసలు ఎప్పరా అంటాడు. అది పరిస్థితి. కాబట్టి టెన్షన్ పడద్దు. దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూర్చబడితే టెన్షన్ పడద్దు. ఆత్మ కలిగి ఉన్న వాళ్ళు ఎప్పుడు దేవుని బిడ్డగానే జీవిస్తారు. తల వచ్చిన ప్రార్థన చేసుకుందాం. నీ ఇంట్లో ఫంక్షన్ అయినా, నీ ఇంట్లో ప్రేయర్ అయినా, నీ ఇంట్లో ఏ పని పెట్టుకున్నా దేవుని చిత్తానికి అప్పగించు. జరిపించువాడు సమకూర్చువాడు ఆయన. సమకూర్చువానికి ఇప్పుడు నేను పాడలేను, మీరు పాడద్దు. సమకూర్చు వారికి ఆరాధన చేయండి, ఉదయం పూట లేచి ప్రార్థన చేయండి. ఇప్పుడు చేయమని కదా అని అంటున్నా. 92వ కీర్తన 1వ వచనం చదివారు కదా. మీకు మంచి జరగాలంటే కల్లాంతాము లేచి ప్రార్థన చేయండి. మీకు మంచి జరగాలంటే సాయంకాలం దేవుడిని ధ్యానించేయండి. ఈ రెండు ఖచ్చితంగా మీరు చేయండి. ప్రతిరోజు మీకు మంచిది, మీ బిడ్డలకు మంచిదే.
స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, కొందరు స్తోత్రాలు నాయన. చదవబడిన మాటను బట్టి, చిన్న మాటలను బట్టి ప్రభువా జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డలు పట్టాను తోడుగా ఉండి ఆదరించి బలపరిచి ప్రతి విషయంలో నాయన మీరు కావలసిన ఆదరణ సంపత్తి సమాధానం దేవుని ప్రేమించి తన సంకములకు చొప్పున జరిగించు వారికి సమస్తము సమకూరుస్తుందానని వాగ్దానం చేశాను. దేవా జ్ఞాపకం చేసుకొని సమస్తం సమకూర్చండి. నేను చేస్తాను ఆత్మ కలిగి జీవిస్తున్న వారు నీ పిల్లలకు ప్రభు ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రేమించే మనసులు సమాధానకరమైన మార్గంలో నడిపించండి. బిడ్డలకి పొదువుగా ఉన్నది ప్రతి ఒక్కటి ప్రభు మీరు ముందుగానే మీరు ప్రేమించారు కనుక మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక సమకూర్చి ఉంచారని నమ్ముతున్నాను. ఆయన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అవసరతలు అక్కర్లు బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుని వీళ్ళ దగ్గర సమయం వద్ద వీళ్ళని దీవించున్నాను. అయ్యా ఇదిగో దీపకం ఇంట్లో పక్షం 23వ తారీఖు కనుక నువ్వు నన్ను ప్రేమించువాడవని దేవుడికి భయపడేవాడవని మేము ఎరుగుతాం. ఇది ఆకాశ నక్షత్రాలు భూమి మీద తీసుకుని ఎందుకంటే ఈ సంతానం మరొకసారి చెప్తున్నాను విస్తరింప చేయబోతున్నాను. దేవా దేవుని ప్రేమిస్తే నీకు ఆ మనస్సు ఉంటుంది. దేవుని ప్రేమిస్తే యక్షభాగం తీయాలనుంటుంది. దేవుని ప్రేమిస్తే దేవుని పనిలో పాల్పొందుతుంది. దేవుని ప్రేమిస్తే ఒక రోజుకైనా కేటాయించుకొని ఉపవాసం ప్రార్థన చేసుకోవాలని మనస్సు నీకు ఉంటుంది. ప్రేమని కలిగి ఉన్నావా? దేవుడు ప్రతి దినము నీకు మంచిగానే ఉంచుతాడు. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. నిన్న మాటల బట్టి మీ వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేశారు. నేను ఆత్మానుసారంగా జీవించే కృప చేస్తున్నాను. శరీరానుసారమైన బ్రతుకు సావునకు లోనైపోతుందని చెప్తున్నావు తండ్రి. ఎందరో తెలియక ఇప్పటికే మా కళ్ళు ముందు దాటిపోయారు నాయన కనుక మిగిలిన వారినైనా తెలియపరచండి. ఆత్మానుసారమైన బ్రతుకు దేవుని పిల్లలకు ఆయనతో పాటు నివసించే కొరకు ఉందని సమస్తం సమకూర్చబడతాయని నేను అక్కడ చెప్పిన ప్రకారంగా మీ బిడ్డలు ఇది మొదలుకొని మిమ్మల్ని ప్రేమించుదురు కాక, ఇది మొదలుకొని ప్రతి విషయంలో మీకు ఇష్టలుగా ఆత్మానుసారంగా జీవించుదురు కాక, ప్రతి విషయంలో మీకు లోబడి భయపడుతురు కాక మీ బిడ్డలందరికీ తెలుసు. యేసు నామములో పెట్టుకుంటున్నాము తండ్రి.